అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. మీకు జడ్చాన తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు రెడీగా ఉన్నాయి, ఒకసారి హెడ్లైన్ చూద్దాం. క్రైస్తవులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ షౌటప్పు కార్యక్రమంపై అమిత్ షా సీరియస్. మహిళా వివాహ వయసు పెంపు వాళ్ళని బాధిస్తుంది, విపక్షాలపై ప్రధాని విమర్శలు. కేసీఆర్ సమస్యలు సృష్టిస్తున్నారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 29న హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని ప్రతి మతం ఇదే విషయాన్ని చాటి చెప్పిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. మతం ఉన్మాద స్థితికి చేరుకుంటేనే ప్రమాదమని హెచ్చరించారు. తెలంగాణ సమాజ క్షేమం కోసమే అన్ని మతాల వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ ట్రీని వెలిగించారు, కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మనిషి ఎదుటివారిని ప్రేమించగలగటమే గొప్ప లక్ష్యమని, అలా ప్రేమించలేని వారు మనుషులే కాదని పేర్కొన్నారు. తప్పు లేదు, ఏ మతంలో కూడా తప్పు లేదు, ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు. ఎవరు చెప్పిందండి? ఏ మతంలో చెప్పిండ్రు? ఎక్కడ కూడా చెప్పలేదు. అందరు కూడా మంచిగా బతకమని చెప్పిండ్రు, శాంతిగా బతకమని చెప్పిండ్రు, మనుషుల్ని ప్రేమించమని చెప్పిండ్రు తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు. ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు, అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి. అది గొప్ప విషయమని నేను అనుకుంటలేను. గొప్ప రోజులు నిలబడతాయని కూడా నేను అనుకుంటలేను. ఇట్స్ ఎ టెంపరీ ఫేస్. సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో. మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే, ఆ పిచ్చిని ఎత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది. అది ఏ మతం వాడన్నా కావచ్చు. కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గుళ్ళు కొట్టేశారు, గుడుల మీద దాడులు చేశారు. దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతుంది. కొంతమంది వేరే రాజులు వేరే మతం వాళ్ళని కొలగొట్టేశారు. కానీ సాధించింది ఏంటి? దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి? మానవ జాతికి జరిగిన మేలేంటి? ఏమీ లేదు. ఒక దేశం యొక్క జీడిపి అని అంటారు. ఇట్ ఈస్ ఇండియాస్ జీడిపి. దట్ ఈస్ ద ఇంక్లూజివ్ జీడిపి ఆఫ్ ద హోల్ కంట్రీ. అందులో ఉండే ప్రతివాడు దానిలో భాగస్వామి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు. అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా. అందులో నీ రంగేంది, నా రంగేంది అనేది ఏమి ఉండదు. ఇంకోటి అత్యంత సహజంగా ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాప ఏడిసే ఏడుపు అమెరికాలో అదే ఏడుపు ఉంటుంది, ఇంగ్లాండ్లో అదే ఏడుపు ఉంటుంది, ఇండియాలో అదే ఉంటుంది, అరబ్ దేశంలో కూడా అదే ఏడుపు ఉంటుంది. ఆ పాప పుట్టంగానే ఆ బాబైనా పాప అయినా ఆ కెవ్వమని మనకు వినిపించే కేక ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది. గిల్లిత కలిగే బాధ అమెరికాలో అంతే ఉంటుంది, ఇండియాలో అంతే ఉంటుంది. ఒక దుఃఖం ఒక సారో షేర్ చేసుకున్నప్పుడు, ఒక మనిషి మన నుంచి పార్టవే అయినప్పుడు కలిగేటువంటి బాధ, క్షోభ మొత్తం భూగోళం అంతా సమానంగా ఉంటుంది. అట్లా మనిషికి సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అట్లనే సహజంగా ఉంటేనే చాలా మంచిది. లేనిపోని ఉన్మాద స్థితిని ఆవహింపజేసుకొని లేనిపోని ఆలోచనలు చేసి అసహజంగా జీవించే ప్రయత్నం చేసినప్పుడే కొన్ని అసహజ పరిణామాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వ తీరును అధికార టీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. బీజేపీ నాయకులకు చావుడప్పు కొట్టాలని, వారి పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంపై ఉరికిస్తామంటూ వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చెదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమాషాలు చేస్తుందని ధ్వజమెత్తినట్టు సమాచారం. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలు పలువురితో అమిత్ షా సమావేశమయ్యారు. స్త్రీల కనీస వివాహ వయసును 21 ఏండ్లకు పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరికి బాధను కలిగిస్తుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మహిళలు విద్య అభివృద్ధికి మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో 2 లక్షల మందితో జరిగిన మహిళా ర్యాలీలో ఆయన మంగళవారం ప్రసంగించారు. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇండ్లలో 25 లక్షల ఇండ్లు యూపీ మహిళలకు ఇచ్చామని చెప్పారు. అమ్మాయిల వయసు పెంపు ఈ దేశ ఆడబిడ్డల కోసం తీసుకున్న నిర్ణయమని, దీన్ని ఎవరు
అడ్డుకుంటున్నారో అందరూ చూస్తున్నారని ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. भाई और बहनों, 5 साल पहले यूपी की सड़कों पर माफिया राज था. यूपी की सत्ता में गुंडों की हनक हुआ करती थी. इसका सबसे बड़ा भुक्तभोगी कौन था? मेरी यूपी की बहन बेटियां थी. उन्हें सड़क पर निकलना मुश्किल हुआ करता था. स्कूल कॉलेज जाना मुश्किल होता था. आप कुछ कह नहीं सकती थी, बोल नहीं सकती थी, क्योंकि थाने गई तो अपराधी बलात्कारी की सिफारिश में किसी को फोन आ जाता था. योगी जी ने इन गुंडों को उनकी सही जगह पहुंचाया है. आज यूपी में सुरक्षा भी है, यूपी में अधिकार भी है. आज यूपी में संभावनाएं भी हैं, आज यूपी में व्यापार भी है. मुझे पूरा विश्वास है, जब हमारी माताओं बहनों का आशीर्वाद है, इस नई यूपी को कोई वापस अंधेरे में नहीं धकेल सकता. भाई और बहनों, आइए प्रयागराज की पुण्य भूमि से ये संकल्प लें, हमारा यूपी आगे बढ़ेगा, हमारा यूपी नई ऊंचाइयां छुएगा. ఎన్నికల్లో వరుస ఓటములతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశానికి గురై ఆందోళన చెందుతున్నారని, అందుకే తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రజలకు సమస్యలు సృష్టించే పనిలో ఉన్నారని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం గత రబీకి సంబంధించిన ఎఫ్సీఐకి అందించాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వకుండా వారి చేతకనితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్ర రైతులను ప్రజలను ప్రమాదాలకు గురి చేస్తున్నారని అన్నారు. हमने एक्स्ट्रा लेने को एग्री किया, 4 एक्सटेंशन के बाद दे नहीं रहे. फिर भी अगले साल के लिए हमने कहा है कि जितना रॉ राइस चाहिए आप दीजिए, हम खरीदेंगे. तो राज्य सरकार आपके किसानों को गलत बातें बोल रही है, गलत भ्रम में डाल रही है. और मैं अनुरोध करूंगा आपके माध्यम से कि तेलंगाना के किसान गलत फहमी में ना रहे. केंद्र सरकार और मोदी जी की सरकार किसानों के साथ खड़ी है. राज्य सरकार राजनीति कर रही है, राज्य सरकार गलत बातें, गलत प्रचार कर रही है. और जिस प्रकार के शब्द माननीय किशन रेड्डी जी के लिए, मेरे लिए, वहां के मुख्यमंत्री ने, वहां के नेताओं ने लिए, मैं उसकी घोर निंदा करता हूं. मैं ऑब्जेक्ट करता हूं कि वो गलत बातें हमारे नाम पे बोल रहे हैं और उन्होंने उसको विड्रॉ करना चाहिए. मैंने राज्यसभा में और लोकसभा दोनों में स्पष्ट किया है कि केंद्र सरकार तेलंगाना के किसानों के साथ खड़ी है, लेकिन राज्य सरकार पूरी तरीके से फेल हो गई है. जो उन्होंने हमें कमिटमेंट दिया था सप्लाई करने का, वो भी नहीं सप्लाई कर पा रहे हैं. हर बार नए नए आंकड़े लेके आते हैं. मैंने यहां तक कहा था कि आप ये 27 लाख टन रबी का दे दो, फिर भी कुछ बचा होगा तो मैं संवेदना के साथ उसको भी देखूंगा, ले लूंगा. और राज्य सरकार ने एग्री किया है कि आगे वो रॉ राइस देंगे, हमने उसको स्वीकार किया. तो मैं किसानों को आपके माध्यम से संदेश देना चाहता हूं कि राज्य सरकार की गलत बातों में ना आए. जो पुराना कमिटमेंट है वो जल्द से जल्द राज्य सरकार पूरा करे और आगे के लिए भी रॉ राइस देने का इंतजाम करे. एक भी पत्र नहीं आया है मेरे पास कि वो देने को तैयार है. पिछली बार भी उन्होंने ये मेरे सामने बात रखी, मैंने तुरंत रेक अरेंज करके वहां से मटेरियल मूवमेंट करने का अरेंजमेंट किया. ये बिल्कुल गलत बात है. और जो कमिटमेंट दे रखी है 27 लाख टन, पहले उसको तो पूरा करें, जिसके लिए 4 एक्सटेंशन दे चुके हैं. 4 एक्सटेंशन हम दे चुके हैं, अभी तक वही पूरी नहीं कर रहे. तो वो उनकी नाकामियां, वो गलत बात बोल के किसानों को और वहां की जनता को
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. జనవరి 3 వరకు ఆయన ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు పరిశుభ్రంపై దృష్టి సారించారు. రాజీవ్ రహదారికి ఇరువైపులా చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడిది సందర్భంగా ఎలాంటి లోటుపాటు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వచ్చారని, మంత్రులను కలిసేందుకు సమయం లేదు, కానీ బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా అని నిలదీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రులను పట్టుకొని పని లేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే 6 మంత్రులు ఢిల్లీకి వస్తారు అని నిలదీశారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే నైతికత మీకు ఎక్కడిది? ఇంతకైనా ఏమైనా ఉంటుందా అని పీయూష్ గోయల్పై హరీష్ రావు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. రైట్ యు హ్యావ్. ఏ హక్కు మీద నువ్వు మమ్మల్ని కించపరుస్తా ఉన్నావు? నీకెవరిచ్చారు మా రాష్ట్రాన్ని కించపరచడానికి? నీకెవరిచ్చారు మా రైతాంగాన్ని కించపరిచే హక్కు అని అడుగుతా ఉన్నాను నేను. తీసుకుంటే తీసుకుంటా అని చెప్పు, తీసుకోకపోతే తీసుకోను అని చేతులెత్తాయి. ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు, ప్రజలే నీకు తగిన శిక్ష వేస్తారు. కానీ ప్రజలను అవమానపరిచే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం 70 లక్షల మంది రైతుల పక్షాన వాళ్ళు ఒక బృందంగా వస్తే దాన్ని పట్టుకొని మాట్లాడే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి మీరు? అదేదో రాజకీయం వల్ల ఎన్నికల్లో ఓడిపోయింది కనుక వీళ్ళు ఫ్రస్ట్రేట్. నువ్వు ఓడిపోలేదా? మొన్న ఉప ఎన్నికలు జరిగితే ఎన్ని పార్లమెంట్ స్థానాలు, ఎన్ని శాసనసభ సిట్టింగ్ స్థానాలు బీజేపీ ఓడిపోయింది. ఎందుకు హైదరాబాద్ లో మీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఓడిపోయి మా వాణీదేవి గారు గెలవలేదా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు ఎట్టికేలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ధాన్యం సేకరణపై చర్చించారు. కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2 రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పినట్లు సమాచారం. యాసంగి వరి పంటను కేంద్రం కొనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. జీడిమెట్ల నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రాసెసింగ్ కోసం మరో 2 యూనిట్ల ఏర్పాటు కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన C&D ప్లాంట్లను హెల్త్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బి సంతోష్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేందుకు నగరంలో ఇప్పటికే జీడిమెట్ల పాతులగూడలో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిహెచ్ఎంసీ తరపు నుంచి మా స్టాండింగ్ కమిటీ మరియు మా అధికారులతో C&D వేస్ట్ జీడిమెట్లలో విజిట్ చేయడం జరిగింది. అయితే మేము చూసినట్టయితే ఇక్కడ రోజుకి ఈ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 2018లో ఈ ప్లాంట్ స్టార్ట్ అయింది. అయితే 20 నుంచి యాక్చువల్ ప్లాంట్ ప్రాసెసింగ్ అవంతా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవాల్టి వరకు 8 లక్షల టన్నులు తీసుకుని రావడం జరిగింది. అయితే దాంట్లోపల 2 లక్షల టన్నులు ప్రాసెసింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే మేము ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్లో ఏవైతే ఉన్నాయో క్వారీస్, దాని తర్వాత మేము సౌత్ నార్త్ లోపల కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ 2 లోపల కూడా వస్తాము. ఇవన్నీ చూస్తే ఈ ప్రాసెసింగ్ విధానం మేము చూసినట్టయితే ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే ఎంత మనకి లాభం అవుతుందో మీరే చూస్తారు. అంటే కొండల్ని ఇంకా కట్ చేయకుండా ఇదే ప్రాసెసింగ్ అవుతుంటే రీయూజబుల్ అంటే రీసైక్లింగ్ చేసుకుంటా మనం ఈ మెటీరియల్ని యూజ్ చేస్తున్నందుకు ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఎంతో ఇది లాభం అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. మేడారం సమ్మక్క సరళమ్మ జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతర భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జాతరలో మొక్కులు చెల్లించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 1 కోటి మందికి బంగారం, పసుపు కుంకుమల ప్యాకెట్లు అందేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో సాగు తాగునీటి సమస్యలు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డెర బస్సులో నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా రూపాయలు 7.50 లక్షలతో జలమండలి విభాగం ఏర్పాటు చేసిన తాగునీటి ఆన్లైన్ బూస్టర్ని డివిజన్ కార్పొరేటర్ అమిత్ పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన స్వల్పకాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తొలగిపోయాయని చెప్పారు. శివరు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేయర్ మహేందర్ గౌడ్ కార్పొరేటర్తో పాలు వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు నగర శివారులో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోని హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డ్రీమ్ రియల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారత్లో రియల్ ఎస్టేట్ అవార్డు 2021 ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ నష్టపోరని అన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే భూములపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, శౌచాలయాలు, ప్రహరీల నిర్మాణం, మౌలిక వసతులను కల్పించేందుకు రూపాయలు 4,000 కోట్లు అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామన్నారు. మంగళవారం వికారాబాద్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్లో 50% పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చూస్తూనే ఉండండి జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రైస్తవులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ షౌటప్పు కార్యక్రమంపై అమిత్ షా సీరియస్. మహిళా వివాహ వయసు పెంపు వాళ్ళని బాధిస్తుంది, విపక్షాలపై ప్రధాని విమర్శలు. కేసీఆర్ సమస్యలు సృష్టిస్తున్నారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 29న హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स, नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी।